హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ వాచ్ కోసం వీడియో చేస్తున్నాను. సో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఇన్ ద సెన్స్ మనకు మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ బడ్జెట్ స్మార్ట్ వాచెస్ దొరుకుతున్నాయి. బట్ ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఎడిషనల్గా కూడా ఉంటుంది. సో దీనిలో ఫీచర్స్ ఏంటనే చూద్దాం. దీని మోడల్ నెంబర్ వచ్చేసి W26+, దీని సిపియూ వచ్చి MTK2502D, వాచ్ సైజ్ వచ్చి 44mm, వాటర్ ప్రూఫ్ లెవెల్ IP68. సో మనకి వాటర్లో కూడా ఇది ప్రాబ్లం ఏం కాదు. ఇక మెయిన్ ఫీచర్స్ వచ్చేసి దీనిలో స్పోర్ట్స్, హార్ట్ రేట్, థెర్మోమీటర్, ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అన్ని వాడు ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీకు చూపిస్తాను నేను అది. సో ప్యాకేజ్లో కంటెంట్ మనకి స్మార్ట్ వాచ్ ప్లస్ దాని ఛార్జర్ అండ్ 1 మాన్యువల్. సో ఇక మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఐవాచ్ చూసే ఉంటారు, సిరీస్ 6 44mm, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ. సో ఇది ఫ్రెండ్స్ వాచ్. మనకు వాచ్ బాక్స్ కంటెంట్లో ఛార్జర్ ఒకటి ఇస్తున్నాడు. సో ఈ ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జర్. సో ఇది మనకి రివర్స్ డైరెక్షన్లో తీసుకోదు, రివర్స్ డైరెక్షన్లో మనం ఇది పుష్ అవే చేస్తుంది. సో ఇది రైట్ డైరెక్షన్లో అయితేనే మనకి ఛార్జింగ్ తీసుకుంటుంది. ఇది వచ్చేసి USB. సో ఇది వచ్చేసి మన వాచ్, చాలా స్టైలిష్గా ఉంది. సేమ్ iWatch 6 సిరీస్ ఏదైతే ఉందో 44mm, దానికి యాజ్ ఇట్ ఈస్ కాపీ ఇది. సో మనకి iWatch సెన్సార్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసాడు. ఇక్కడ చూడండి, బ్లూటూత్, వాచ్ సిరీస్ 6 44mm, అల్యూమినియం సెరామిక్ కేస్, ECG, హార్ట్ రేట్. సో ఏదైతే మనకి వాచ్ 6 సిరీస్లో వస్తుందో ECG కానీ, BP కానీ, SpO2 కానీ, సేమ్ అన్ని ఫంక్షన్స్ కూడా దీనిలో ఇచ్చాడు. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. బ్యాటరీ లో. సో ఇది మనకి ఫేస్ డిస్ప్లే. ఇది ఫేస్ డిస్ప్లే, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అన్ని స్క్రీన్స్ కూడా సేమ్ ఐవాచ్కి ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కాపీ చేశాడు. సో మనం లోపలికి వెళ్తే ఇవి దాని ఫీచర్స్. సో మనకి కాలింగ్ ఫెసిలిటీ ఉంది, కాంటాక్ట్స్ ఉంది. సో డైరెక్ట్గా కాలింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కాలింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి టెంపరేచర్ చెక్ చేసుకోవాలన్నా టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. బాడీ టెంపరేచర్, ఇది బ్లడ్ ప్రెషర్, BP చెక్ చేసుకోవాలంటే BP చెక్ చేసుకోవచ్చు. సో అదే వచ్చేసి హార్ట్ రేట్ అనేది కామన్, మనకి జనరల్ స్మార్ట్ వాచెస్లో కూడా దొరుకుతుంది. సో ఆ విధంగా హార్ట్ రేట్ ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చి ఎడిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే మనం BP చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాప్ నుంచి మనం ఏదైతే యాప్ మొబైల్కి కనెక్ట్ చేస్తామో దాని నుంచి ECG కూడా చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాలింగ్ ఫెసిలిటీ అనే ఉంది, డైరెక్ట్గా కాలింగ్ ఫెసిలిటీ. సో మనం డ్రైవింగ్ మోడ్లో ఏదైనా ఉండేటప్పుడు మనకి ఇక్కడ కాలర్ డీటెయిల్స్ వస్తాయి, మనం ఇక్కడ నుంచి ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తున్నాను. సో మొబైల్లో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. M-Active అనే ఒక యాప్ ఉంటుంది. సో M-Active ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోండి. సో బ్లూటూత్లో ఆన్ చేసిన తర్వాత వాచ్ 6 అని వస్తుంది. సో దాన్ని కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనెక్ట్. సో అది పేర్ అవుతుంది.
సో బ్లూటూత్ ద్వారా ఇలా కనెక్ట్ చేసుకున్నాక మనకు కనెక్ట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తాం. M-Active ఓపెన్ చేశాక ఇందులో యాడ్ డివైస్ చేసి సెర్చ్ చేస్తే మనకు వాచ్ వస్తుంది, వాచ్ ఐడి వస్తుంది. సో దాన్ని కనెక్ట్ చేస్తాం. సో అది కనెక్టెడ్. సో ఇప్పుడు నా వాచ్ అనేది నా మొబైల్తో కనెక్ట్ చేశాను. సో ఇందులో మనం నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు. సో మనకి ఏ నోటిఫికేషన్స్ కావాలో అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పేర్ చేసుకోవచ్చు. మనకు బ్లూటూత్లో దీన్ని కనెక్ట్ అవుతుంది. సో వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా కాల్ చేస్తే మనకు కాలింగ్ వెళ్తుంది. సో మెసేజెస్, నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం సింక్ చేసుకొని ఈ విధంగా నోటిఫికేషన్స్ కూడా దీనిపైన చూసుకోవచ్చు. సో అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే దీనిలో మనకి యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ECG అన్నిటినీ. సో ECG స్టార్ట్ సర్వే. సో వన్స్ ECG స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ECGని కూడా టెస్ట్ చేసుకోవచ్చు, మెజర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ECGని కూడా మెజర్ చేసుకోవచ్చు. సో మన రిజల్ట్స్ ఇలా వస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, మన స్లీప్ టైం, యాక్టివిటీ, SpO2 దట్ ఈస్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి వచ్చేసి ఈ ఫీచర్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీలా రావడం అంటే అది బెస్ట్ అనుకోవచ్చు. మనకి ఇందులో మిగతా వాటిలో ఉన్నట్టే ఫిట్నెస్ ట్రాకర్ కూడా ఉంటుంది కంప్లీట్గా. వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్, సైక్లింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్. సో ఫిట్నెస్ ట్రాకర్ కూడా ఉంటుంది కంప్లీట్గా. సో ఇంకా ఎడిషనల్గా ఏంటి అని అంటే మనం వీటి యొక్క స్ట్రాప్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి మిగతా ఏ ఫోన్కి ఏ వాచ్కి కూడా ఈ యొక్క ఫీచర్స్ రావు. ఎందుకు అంటే అవి నార్మల్ స్మార్ట్ వాచెస్ కనుక. ఇది యాజ్ ఇట్ ఈజ్ iWatch 6 కాపీ కనుక స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం పైన వీటి DPUs కూడా చేంజ్ చేసుకోవచ్చు. గార్డ్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా గార్డ్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. చూడండి, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గార్డ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బెల్ట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దీనిలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్ట్స్ వస్తున్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ కూడా వస్తున్నాయి. సో అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసి ఈ ప్రోడక్ట్ చాలా బెస్ట్ అని నేను చెప్పగలను ఈ ప్రైస్కి వచ్చి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూశారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్.